అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలోని హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన భార్యతో కలిసి నామినేషన్ వేశారు. 2 సెట్ల నామినేషన్ వేసిన బాలకృష్ణ తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. బాలకృష్ణ పేరు మీద మొత్తంగా 184,98 లక్షల రూపాయల ఆస్తులున్నాయి. ఆయన భార్య వసుంధర పేరు మీద 179 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పేరు మీద 69 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. తనకు 9 కోట్ల రూపాయల అప్పు, భార్యకు 3 కోట్ల అప్పులు, కొడుకు 18 లక్షల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. బాలకృష్ణ పేరు మీద 5 కేజీల వెండి ఉంది. భార్య వసుంధర పేరు మీద 3 కేజీలకు పైగా బంగారం ఉంది. దీని విలువ 2,04,68,000 రూపాయలు. అలాగే 91 కేజీల వెండి ఉంది. దీని విలువ 67,86,000 రూపాయలు. వీటితో పాటు 2,06,00,000 రూపాయలు విలువ చేసే డైమండ్ ఆభరణాలున్నాయి. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పేరు మీద కేజీ గోల్డ్ ఉంది. మొత్తంగా బాలకృష్ణ భార్య వసుంధర పేరు మీద 4,79,00,000 రూపాయలు విలువ చేసే ఆభరణాలున్నాయి. బాలకృష్ణ పేరు మీద 1,52,00,000 విలువ చేసే వాహనాలున్నాయి. ఆయన భార్య పేరు మీద 6 లక్షలు విలువ చేసే ఓ కారు ఉంది. కొడుకు పేరు మీద ఎలాంటి వాహనం లేదు. బాలకృష్ణ దగ్గర 9,35,000 హ్యాండ్ క్యాష్ ఉంది. భార్య చేతిలో 8 లక్షలు, కొడుకు మోక్షజ్ఞ చేతిలో 8 లక్షలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు బాలకృష్ణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.